आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूं। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। तेलंगाना हुकूमत के विप व महबूबनगर के रुकन असम्बली अन्नम श्रीनिवास रेड्डी ने कहा कि रियासती हुकूमत तालिबात की तालीम और तालीमी इदारों में बुनियादी सहूलतों की फराहमी को अव्वलीन तरजीह दे रही है। उन्होंने महबूबनगर के NTR डिग्री कॉलेज में 25 लाख रुपए की लागत से इजाफी क्लासरूम्स की तामीर का संग बुनियाद रखा। इस मौके पर खिताब करते हुए उन्होंने कहा कि तलबा की बढ़ती हुई तादाद के पेश नज़र नए क्लासरूम्स तामीर किए जा रहे हैं ताकि उन्हें बेहतर तालीमी माहौल मैसर आ सके। उन्होंने बताया कि हुकूमत स्किल डेवलपमेंट, कंप्यूटर तालीम, टास्क सेंटर के ज़रिए मुख्तलिफ तरबियती कोर्सेज और ज़ुबानों की तालीम को फ़रोग़ दे रही है, जबकि तलबा को आइंदा पुलिस और दीगर सरकारी मुलाजिमतों की तैयारी पर खुसूसी तवज्जो देने का मशवरा दिया। एनएम श्रीनिवास रेड्डी ने कहा कि हुकूमत की मुफ्त बस सफ़री स्कीम से बड़ी तादाद में तालिबात को अपनी तालीम जारी रखने में मदद मिली है, जो ख़वातीन के तालीमी फ़रोग़ की जानिब एक अहम कदम है। तकरीब के दौरान ज़िलाई लाइब्रेरी चेयरमैन मौलाना नरसिम्हा रेड्डी ने कॉलेज की लाइब्रेरी की तरक्की के लिए अपनी ज़ाती रकम से 50,000 रुपये का चेक पेश किया और हर साल इस कदर माली ताउन जारी रखने का ऐलान किया। इस मौके पर मेयर गुम्मला ममता श्रीनिवास, मुड़ा चेयरमैन लक्ष्मण यादव, कमिश्नर रामांजन रेड्डी, इंचार्ज प्रिंसिपल आमिना मुमताज़ और दीगर अवामी नुमाइंदे व मुअज़्ज़िज़ीन मौजूद थे। NTR మహిళా డిగ్రీ కాలేజ్ రాష్ట్రంలోనే అడ్మిషన్స్ పరంగా టాప్ 5లో ఉన్న కాలేజ్. గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ అడిషనల్ క్లాస్ రూమ్స్ కోసం కళాశాల ప్రిన్సిపల్ అడుగుతూ ఉండే. నేను వచ్చిన తర్వాత నాకు రిక్వెస్ట్ చేసినప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో శాంక్షన్ చేయిస్తాను, రూమ్స్ కట్టిద్దామని చెప్పి వారికి చెప్పడం, అలాగే శాంక్షన్ చేయడం, ఈరోజు దానికి శంకుస్థాపన కోసం ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు 2 రూమ్స్ అడిషనల్గా కడుతున్నాం. దాంతోపాటు ఇంకొక 10 రూమ్లు కట్టడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ అకాడమిక్ ఇయర్లో రూమ్స్ షార్టేజ్ లేకుండా ఎంతమంది అడ్మిషన్స్ తీసుకున్నా కూడా అందరికీ క్లాసెస్ చెప్పే విధంగా ఈ డిగ్రీ కాలేజీని మేము డెవలప్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ లైబ్రరీని కూడా అప్గ్రేడ్ చేస్తున్నాం. గతంలో డ్రింకింగ్ వాటర్ లేకుంటే వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా కంప్యూటర్స్ కూడా కావాలంటున్నారు, అవి కూడా ఇస్తాం. మనది మొత్తం తెలంగాణలో దేశపాండే ఫౌండేషన్ ద్వారా ఈ ఒక్క కాలేజీనే సెలెక్ట్ అయింది. గతంలో 16 మంది పిల్లలు దాంట్లో ట్రైన్ అయితే అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చినాయి. ఈసారి దాదాపుగా 50-60 మంది మన పిల్లల్ని ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చేటట్టుగా దేశపాండే ఫౌండేషన్ ద్వారా చేయబోతూ ఉన్నాం. మన పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి మా తరఫున ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఇవ్వాలన్నా మేము రెడీగా ఉన్నాం. హాస్టల్ ఫెసిలిటీ ఒకటి బాగా షార్టేజ్ ఉంది కాబట్టి వీలైనన్ని ఎక్కువ హాస్టల్ రూమ్స్ అవైలబిలిటీ మహబూబ్నగర్ పట్టణంలో తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఒక కొత్త హాస్టల్ బ్లాక్ ఒకటి నిర్మాణం చేస్తే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే మన పిల్లలకి ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉండే ఏర్పాటు జరుగుతుంది. దాని మీద కూడా నేను ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే మనకు హాస్టల్ బిల్డింగ్స్ కూడా శాంక్షన్ అవుతాయి. ఇప్పటికే MBS డిగ్రీ కాలేజ్లో కొత్త అడ్మినిస్ట్రేటివ్ బ్లాకు, క్లాస్ రూమ్, టీచింగ్ అకాడమిక్ బ్లాకు, వాటికి శంకుస్థాపన రాబోయే కొన్ని రోజుల్లో చేసుకుంటాం. హాస్టల్ నిర్మాణం ఆల్రెడీ కొనసాగుతూ ఉంది, కొన్ని రోజుల్లో అక్కడ పూర్తయితాయి. ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మహబూబ్ నగర్లో అన్ని జిల్లాల కంటే కూడా నెంబర్ 1గా ఉండాలన్న తాపత్రయం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది, నాకుంది. ఇంకా చాలా చేసేది ఉంది. 9.5 సంవత్సరాలుగా విద్యను నిర్లక్ష్యం చేసినాం. విద్య నిర్లక్ష్యం చేయబడ్డది. మన పిల్లలకు రావాల్సిన అవకాశాలు దొరకకుండా పోయినాయి. మేము వచ్చిన తర్వాత ఆ లోటును భర్తీ చేస్తూ ఖచ్చితంగా మన పిల్లలు అన్నింటిలో ఫస్ట్ ఉండేటట్టుగా వాళ్ళకు కావాల్సిన ఎంకరేజ్మెంటు, వాళ్ళకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అందిస్తూ ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో అనేక రకాలుగా వాళ్ళకు సపోర్ట్గా నిలుస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.